హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. చూస్తున్నారు కదా అండి ఎన్ని కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఈరోజు అయితే కనుక మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చానంటే ట్రస్ట్ మీ వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. ఈరోజు అయితే కనుక కొన్ని మనం ఈ సమ్మర్కి లైక్ ఇట్లా జ్యూసెస్ అవి తాగుతూ ఉంటాం కదా, దానిలో మీకు గ్లాస్ ఐటమ్స్ దగ్గర నుంచి లేటెస్ట్గా నేను నా కిచెన్లో ప్లాస్టిక్ ఐటమ్ తీసేసి పింగాణి అండ్ గ్లాస్తో అయితే కనుక రిలేట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసం అయితే కనుక స్లోగా నా షాపింగ్ అయితే కనుక స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్జాంపుల్ ఇలాగా సో చిన్న చిన్న అయితే కనుక మార్చుకుంటూ వెళ్దాం. ఒకటేసారి చేయాలంటే కొంచెం ఎవరికైనా కానీ బడ్జెట్ పేలిపోద్దండి, కాబట్టి అంత ఎఫర్ట్ చేయలేము. స్లోగా అయితే కనుక నేను ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ అయితే కనుక కొన్ని ఆర్డర్ ప్లేస్ చేశాను. నా ఈ షాపింగ్ కలెక్షన్ అయితే కనుక మీకు షేర్ చేస్తాను. మీషోలో పర్చేజ్ చేశాను. సారీ ఎలా ఉందండి, మీషోదే. ఈరోజు అయితే కనుక నా ఈ ఐటమ్స్తో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్తో పాటుగా నా శారీ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా అయితే కనుక మీరు చెక్అవుట్ చేయాల్సినటువంటి ఒక మంచి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ కలెక్షన్ అయితే కనుక మీరు కూడా మీ కిచెన్లో కనుక రీప్లేస్ చేసేదానికి ఏదైనా ఆలోచిస్తుంటే గ్లాస్ కంటైనర్స్, గ్లాస్ జార్స్, పింగాణి ఐటమ్స్ ఇట్లాంటివి చూస్తుంటే మాత్రం డెఫినెట్గా అండి సిరామిక్ పాట్స్, సిరామిక్ బాటిల్స్తో అయితే కనుక ఈరోజు మన వీడియో అయితే కనుక చూడబోతున్నాం. లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వన్ అండి, ఆల్మోస్ట్ నేను మీకు తమ్లైన్ మీద ఉన్నప్పుడు అన్నీ కూడా కట్ చేయకుండా పెట్టానండి. సో టైం అనేది సేవ్ అవ్వాలి కాబట్టి అన్నిటికీ కూడా మనం కట్ చేసి అయితే కాస్తగా ఓపెన్ చేశాను. ఎందుకంటే గ్లాస్ రిలేటెడ్ ఐటమ్ అసలు ఎంత నీట్ ప్యాకింగ్లో వచ్చిందో కూడా కొన్ని చూపించాలని కూడా ఓపెన్ చేయలేదండి, అట్లా అట్టు పెట్టాను అనమాట. ఎంతో సేఫ్గా పంపిస్తున్నారు. ట్రస్ట్ మీ, ప్యాకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అండ్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నానండి. సో దీని అయితే కనుక మీకు ఐడియా ఉంటుంది. జస్ట్ ఒక పాట్ లాంటిది అనమాట, ఒక జార్ లాంటిది అని చెప్పొచ్చు. చట్నీస్కి అయినా కానివ్వండి, ఏదైనా వేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది పర్టికులర్గా ఈ ఐటమ్ బాగుంటుంది. రెగ్యులర్గా ఇంట్లో మనం చిన్నగా ఇంత చట్నీలు అవి చేసుకుంటూ ఉంటాం కదా అండి, వాటన్నిటికీ కూడా ఇది చాలా బాగా సూట్ అవుతుంది. లేదు అనుకుంటే కనుక మీరు ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకుంటాను కిచెన్లోనే అని అనుకుంటే కనుక అలా కూడా మీరైతే కనుక పెట్టుకోవచ్చు అనమాట. చిన్న స్పూన్ లాంటివి తీసుకుని దీంట్లో పసుపు వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు, ఏదైనా కానీ మీరు వాడుకునే విధానాన్ని బట్టి అయితే కనుక వాడుకోవచ్చు. అసలు స్పూనే యూజ్ చేయమనుకుంటే కనుక మీకు అంతా చింతపండు అట్లాంటివి కూడా దీనిలో పడతాయండి. సో ఆ పరంగా అయితే కనుక నేను యూజ్ చేస్తాను డెఫినెట్గా. సో నేను చూసి నా కిచెన్లో ఇది దేనికి ఎగ్జాక్ట్గా సూట్ అవుతుందని ఒకటే పెడతామా ఏంటి, మల్టీ యూజ్కి మనం మారుస్తూనే ఉంటాం కదా అండి. ఇది క్వాలిటీ 2 వుడ్ ఉందండి. క్లోజప్ లుక్లోనే మీకు నేను షేర్ చేస్తున్నాను. ఒక పాట్ టైప్లో అయితే మన ఇట్లా ఒక బౌల్ టైపు, దాని మీద అయితే కనుక మనకి ఇట్లా లిడ్తోనైతే కనుక వచ్చింది. నీట్ ప్యాకింగ్లో వచ్చింది మన ఫస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ అండి మరొక ఐటమ్ చూపెడతాను. యాక్చువల్గా నేను ఇవి 3 or 4 వరకు ఆర్డర్ ప్లేస్ చేశానండి. ఎందుకు అవి ఇంకా షిప్పింగ్ కూడా స్టార్ట్ కాలేదు. ఒకవేళ ఖచ్చితంగా నాకు డెలివరీ అయితే మీకు వేరే వాటితో కూడా మీకు ఆ వీడియోని నేను షేర్ చేస్తానండి. ఇది గ్లాస్, ఇలా ఇక్కడ చూడవచ్చు మీరు, గ్లాస్ ఐటమ్ అండి ఇది. ఓకే, జాగ్రత్తగా కొంచెం హ్యాండిల్ విత్ కేర్ ఉండాలన్నమాట. గ్లాస్ స్ట్రా అండి, చాలా బాగుంది, సో క్యూట్. కొంచెం మాత్రం జాగ్రత్తగా ఉండాలి దీంతో. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా చాలా నీట్ ప్యాకింగ్లో వచ్చింది. ఇలా బాటిల్ ఇది చక్కగా వచ్చిందండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా అండి, డిఫరెంట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటాం కదా, లస్సీలు ఏదైనా కానివ్వండి, అలాంటివి తాగడానికి అయితే కనుక ఇవి చాలా బాగుంటాయి. గ్లాస్ డ్రింకింగ్ బాటిల్, కోల్డ్ కాఫీ ఇలాంటి వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. ఓపెన్ చేసి అయితే కనుక మీకు చూపెడతానండి. క్వాలిటీ సూపర్ అంటే సూపర్ అండి. బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. అండ్ నైస్ ప్యాకింగ్లో కూడా వచ్చింది, మీరు చూసుకోవచ్చు. ఇలా మీరు ఏదైనా డీటాక్స్ లాంటి డ్రింక్స్ అలాంటివి తాగడానికి కూడా మీకు అయితే కనుక యూజ్ వస్తుంది. కోల్డ్ కాఫీ లైక్ ఏదైనా కొంచెం వాటర్ కూడా తాగొచ్చండి డైనింగ్ టేబుల్లో పెట్టుకుని. కొంతమందికి గుర్తుండదు వాటర్ తాగాలని, పోసుకుని పక్కన పెడితే అప్పుడప్పుడు తిరుగుతున్నప్పుడు కనపడినా వాటర్ కూడా తాగొచ్చు. సో అట్లా కూడా అప్పుడప్పుడు ఒక సిప్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇది వుడ్ లిడ్ అండి. ఇదైతే కనుక మనకి ఏమాత్రం గాలి అనేది ఉండదు. కంప్లీట్ ఎయిర్ టైట్ కంటైనర్తో అయితే కనుక క్యాప్తో వచ్చింది. సాలిడ్ ఉందండి మనకైతే కనుక గ్లాస్ అనేది. ఇది కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే మనకి ఈజీగా ఫ్లెక్సిబుల్గా మూవ్ అయ్యి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఆల్రెడీ ఒక మూత లాంటిది ఉంది, సిలికాన్ దండి, కనపడుతుందని అనుకుంటున్నా. జస్ట్ చాలా ఈజీగా మన స్ట్రా ఎలా వేస్తాం నార్మల్ గ్లాస్లో అలా వేసుకుని కూడా మనం చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 2 కలిపి ఒకటి వచ్చాయి, మిగిలినవి వస్తే వాటిని కూడా మీకు డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇది మన సెకండ్ ఐటమ్. నెక్స్ట్ అండి మరొక ఐటమ్ షేర్ చేస్తాను. సో ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. గ్లాస్ ఐటమ్స్లోనేనండి ఇది కూడా. మీకు ప్యాకింగ్ ఒకసారి చూపిస్తానని చెప్పాను కదా అండి, మీరు చూడవచ్చు ఎంత నీట్గా అయితే కనుక ప్యాక్ చేసి పంపించారనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. చాలా నైస్గా అయితే కనుక వచ్చిందండి. ఇది గ్లాస్ ఐటమ్ చూడండి,
పర్ఫెక్ట్గా ఉందండి. ఇంకా కూడా వేరే కూడా ఏంటంటే థర్మాకోల్ ఇవన్నీ కూడా నీట్గా సైడ్లలో కూడా నీట్గా ప్యాక్ చేసి చాలా నీట్గా పంపుతున్నారనమాట గ్లాస్ ఐటమ్. సో కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి టోటల్గా 3 లిడ్స్ ఒక ప్యాక్లో వచ్చాయి. ఇవి వచ్చేసి అయితే కనుక 3 అండి. 1 2 3 ఈ 3 కలిపి మనకు ఒక సెట్. ఇవి కూడా వుడ్ లిడ్స్ అండి. ఓపెన్ చేస్తే మనకి లిడ్స్ అయితే ఇలా వచ్చాయండి, వుడెన్ వివి. ఏంటంటేనండి ప్లాస్టిక్ ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేయడం మంచిదని చెప్తున్నారు కదా మనకి, లైక్ అంటే పర్యావరణానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఎందుకో క్యాన్సర్ కారకాలని కూడా ఈ మధ్య బాగా వింటున్నాము. సో నేను అందుకే అయితే కనుక రీసెంట్గా నా దగ్గర ఉన్నటువంటి ఆల్మోస్ట్ లో క్వాలిటీ ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా కూడా తీసానండి. నేను పని వాళ్ళకి కూడా ఇవ్వలేదు, నిజం చెప్తున్నా, డస్ట్బిన్కే ఎత్తేసానండి. లైక్ వస్తారు కదా వాళ్ళకే వేసేసాను. ఎందుకంటే వాళ్ళకి మాత్రం మనకు పనికిరాని ఎందుకు అవి ఇవ్వడం, వాళ్ళతో తినిపించడం అనేసి. సో నేను ఒక్కొక్కటి ఇప్పుడు చెప్పాలంటే చాలా ప్లేస్ ఖాళీ అయిపోయింది, అయినా కానీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నిజంగా వీటి కోసం నేను వెయిటింగ్. కొన్నిట్లో అయితే కనుక ఎప్పుడెప్పుడు వస్తే పోసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే మంచి క్వాలిటీలో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకా కూడా బెటర్ క్వాలిటీలో అయితే కనుక వచ్చాయి. థిక్నెస్ కూడా చాలా ఉందండి, చాలా థిక్నెస్ ఉంది. ఇవి ఎట్లా అంటే మీకు డిష్ వాషర్ సేఫ్ ఉందండి, అలాగే రిఫ్రిజిరేటర్ సేఫ్ కూడా ఉంది. మీరు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. మైక్రో ఓవెన్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. బోరోసిల్ ఇలాంటివి అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయండి. బోరోసిల్ నా దగ్గర 3 డిఫరెంట్ సైజెస్ ఇట్లాంటివి ఉన్నాయి ఆల్రెడీ, హీటింగ్ పర్పస్. ఇవేంటంటే కొంచెం స్టోరేజ్ పర్పస్ తీసుకుందామని కొంచెం బడ్జెట్లో వెళ్ళాను అనమాట. పెట్టి చూపిస్తానండి. ఇట్లా మనకి ఏంటంటే ఎయిర్టైట్ కంటైనర్ లాగా అయితే కనుక ఇట్లా ఉంటాయన్నమాట. ఎక్కడ కూడా మీకు గాలెల్లో స్నాక్ ఏదైనా పోసుకున్నా కానీ అలాగే ఉంటుందండి, మంచి లైఫ్ ఉంటాయి. బట్ హ్యాండిల్ విత్ కేర్ అంతే, అదొక్కటే చూసుకోవాలి మనము. కాస్త ఇదివరకు ఇట్లాగా లాగేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి మంచి లైఫ్ వస్తాయి. చాలామంది గ్లాసెస్ వాడేవాళ్ళు కూడా ఉంటారండి, లైక్ ఇట్లనే సిరామిక్ గ్లాసెస్ ఇవన్నీ వాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే డెఫినెట్గా ఈ కలెక్షన్ చాలా చాలా నచ్చేస్తుంది. ఇది మొత్తం కలిపి మనకు ఒక సెట్ అండి. కొంచెం బరువుగా కూడా ఉన్నాయి, అందుకే నేను చెప్పాను కదా కాస్త జాగ్రత్తగానే తీసుకోవాలి. అంటే ఒకదాని మీద ఉండేసరికి ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుంది అనమాట. ఇది ఒక న్యూ ఐటమ్ అండి, గ్లాస్ దాంట్లోనే. ఇంకొక గ్లాస్ ఐటమ్ చూపిస్తాను. ఇది కూడా నేను కవర్ అంతా కూడా రిమూవ్ చేసి రెడీగా పెట్టాను అనమాట. నైస్ ప్యాకింగ్లో వచ్చిందండి. ఇది కూడా అంతేనండి, కంప్లీట్ ఎయిర్ ఉంటుంది. ఏదైనా పోసుకున్నప్పుడు కూడా మీకు ఎయిర్ ఉంటుంది కాబట్టి బాటిల్స్ కూడా ఐడియా ఉంటాయి కదండి, ఇలా వచ్చేటువంటివి. అవి కూడా మీకు వాటర్ ఎట్లయితే లీక్ కావో ఇవి కూడా మనకు అంతే అనమాట. సో నాకైతే బాగా అనిపించాయి. అండ్ మీకు ఓపెన్ చేసి నేను ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను ఎలా వచ్చిందనేసి. ఇది కూడా అంతే, గ్లాస్తోనే అయితే వచ్చిందండి. దీంట్లో కూడా ఏదైనా పోసుకోవచ్చు మనం, ఉప్పులు పప్పులు ఇవన్నీ కూడా. అలాగే నిమ్మకాయలు లాంటివి ఇట్లా ఏదైనా ఊరడానికి పెట్టుకున్నా, మామిడికాయ ముక్కలు లాంటివి ఇట్లా ఊరడానికి పెట్టుకున్నా కూడా బాగుంటాయని తెప్పించానండి. సో బెటర్ ఏంటంటే నేను కొద్దిగా అయితే కనుక ఇంకా వీటిని వాడదామని అనుకుంటున్నాను. సో దానికోసం అయితే కనుక ఒక్కొక్కటి తెప్పించి ఆ క్రమంలో నేను మీకైతే కనుక షేర్ చేస్తున్నానండి. చక్కగా సాలిడ్ వచ్చింది, బాగా వచ్చింది. ఇది కూడా క్వాలిటీ హైలీ రికమెండెడ్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి, ఇది కూడా బాగుంది. ఇది కూడా ఓపెన్ చేసి రెడీగా పెట్టాను. అయితే ఎందుకు కంప్లీట్గా ఓపెన్ చేయలేదంటేనండి, మీరు చూడాలి ఎందుకంటే ఎంత బాగా మనకైతే కనుక ప్యాకింగ్లో వచ్చాయి వీళ్ళవనేసి. అందుకోసం నేను అన్నింటినీ కూడా ఓపెన్ చేయలేను అనమాట. ప్యాకింగ్ కూడా అర్థమైతే మనం ట్రస్ట్గా పెట్టవచ్చు ఆర్డర్ అనేసి. చూడండి ఎంత నైస్గా అయితే కనుక వచ్చింది. మీకు అందుకే కొన్నేమో హాఫ్ ఓపెన్ చేశాను, కొన్ని ఫుల్గా ఓపెన్ చేశాను. కొన్ని ఏంటంటే మీకు మొత్తం ప్యాకెట్ ఎట్లా వచ్చిందో అర్థం అవ్వాలని ఇలా పెట్టాను అనమాట. ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చూపెడతాను ఇది ఎలా వచ్చింది ఏంటి అనేసి. చాలా మంచి ప్యాకింగ్లో అయితే కనుక ఇచ్చారండి. ఇవి జార్స్, మన సిరామిక్ జార్స్ అండి. ఇవి ఇలా వస్తాయి. సో మీకు ఓపెన్ అయితే కనుక ఇలా ఉంటాయి. దీని మీద కూడా లిడ్లు ఉన్నాయండి. లిడ్స్ కూడా 2 తీసుకున్నాను నేను, అవి కూడా చూపిస్తాను. ఇలాగా అండ్ దీంట్లోనే ఎంత జాగ్రత్తగా అంటే వాళ్ళు ప్యాక్ చేసిన ప్యాకింగ్, మూతలు ఇట్లా వస్తుందన్నమాట. మీరు ఏదైనా పెట్టుకోవడానికేనండి, లైక్ ఎనీ ఐటమ్, పచ్చళ్ళు కానివ్వచ్చు, ఉప్పులు కానివ్వచ్చు, పప్పు కానివ్వచ్చు. ఇన్ని రోజులు నాదైతే మాత్రం ప్లాస్టిక్ డబ్బాలోనే ఉండిందండి. ఏది మన ఉప్పు, సాల్ట్ రెగ్యులర్ యూజ్ ఉంటాయి కదా, అవంత మంచిది కాదని తెలుసు. సో ఈ నుంచి అయితే కనుక వీటిని ఉప్పు కారం కోసం అయితే తీసుకున్నానండి. ఇలా 2 కూడా ఒకలానే ఉండాలనేసి అయితే తీసుకున్నాను అనమాట. సో నాకు చాలా నచ్చాయి. క్వాలిటీ 2 కూడా ఉంది.
చాలా బాగున్నాయి. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. రీసెంట్గా నేను ఎగ్జిబిషన్కి వెళ్ళానండి, మీరు చూసే ఉంటాను, నేను ఒక షార్ట్ రీల్ కూడా పెట్టాను కదా. అక్కడ ప్రైస్ కన్నా కూడా నాకు ఎందుకో చాలా బెస్ట్ ప్రైస్లోనే దొరుకుతున్నాయి అనిపించింది. అక్కడ నేను ప్రైజెస్ కూడా అడిగాను. సో అక్కడ బార్గింగ్ కూడా ఉండింది, బట్ అక్కడ నుంచి కూడా మోసుకురావాలంటే కూడా చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి ఆ రోజు నేను తీసుకోలేదు. సో ఈరోజు అయితే కనుక అక్కడ చూసాక నాకు ఒక మంచి ఐడియా వచ్చిందనమాట. ఆర్డర్ ప్లేస్ చేశానండి. నైస్ డిజైన్ విత్ నైస్ లిడ్స్. సో చాలా బాగున్నాయి. రెండు కలిపి ఒక పెయిర్. నా ఉప్పు కారానికి కిచెన్లో మారబోతున్నటువంటి ప్రోడక్ట్స్. నెక్స్ట్ అండి మరొకటి చూపెట్టాను. రెండు తీసుకున్నానండి. ఇవైతే కనుక మనకి ఇట్లనే పిల్లలకి స్నాక్స్, చెకోడీలు, డ్రై ఫ్రూట్స్ మీరు ఏదైనా పోసుకోండి. వుడ్ లిడ్తో అయితే కనుక వచ్చింది. ఇది ఓపెన్ చేశానండి, దీనిలో ఉందన్నమాట ఇలాగా. ఇది కూడా అంతే, చాలా చాలా బాగుంది. అండ్ దీని మీద కూడా రాసి ఉంది ఎగ్జాక్ట్గా. అండ్ క్వాలిటీ గ్యారంటీ, వర్తీ, ట్రస్ట్ 100% అయితే కనుక మీకు మంచి హెల్త్ కోసం అయితే గ్లాస్ వాటికి షిఫ్ట్ అవ్వమని ఇలా ఉంటుందండి. ఓకే, ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. మీకు గుర్తుందా, ఇంతకుముందు నేను లాంగ్ ఇయర్ అని తీసుకున్నానండి, ఆల్రెడీ మీకు షేర్ చేశాను. ఇట్లా లేట్గా వస్తే అవి రెండు నా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. రెండు డ్రై ఫ్రూట్స్కి పెట్టుకున్నాను, అసలు సూపర్ ఉన్నాయండి. ట్రాన్స్పరెంట్గా ఎంతో అందంగా కనపడతాయి, చూస్తుంటే తీసుకుని తినాలనిపిస్తుంది అనమాట. అట్లా ఎదురుగుండా అట్రాక్టివ్గా ఉన్నా కానీ అదొక అందం. ఇవి కూడా అంతేనండి. వీళ్ళు కూడా అన్ని పప్పులు, ఉప్పులు, మిరియాలు, డ్రై ఫ్రూట్స్ లాంటిదే శాంపిల్గా అయితే కనుక వేశారనమాట. ఇవి కూడా ఆఫ్టర్ వాష్ తర్వాత ఇంకా నేను వాషింగ్కి పెట్టుకుంటాను. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి నేను రెండు తీసుకున్నాను. దీనిలో ఇంకొక ప్రోడక్ట్ ఉంది. రెండు కలిపి అయితే కనుక నాకు ఇంత మంచి నైస్ ప్యాకింగ్లోని ఈ విధంగా వచ్చింది. ఇది ఒక ప్రోడక్ట్ అండి. సో మీకు ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక ఈ ప్రోడక్ట్ కూడా కనపడుతుంది. ఇట్లా వచ్చింది. మంచి ఐటమ్ అండి ఇది కూడా. సో డెఫినెట్గా మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో అయినా కానివ్వండి, కిచెన్లో అయినా కానివ్వండి, ఎక్కడైనా స్నాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికైనా కానివ్వండి, చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక ఇంకొకటి కూడా చెప్తానండి. యాక్చువల్గా దీంట్లో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ లాంటివి వేశారు కదా, ఇది కిచెన్లోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండగలుగుతానంటే కనుక, ఇప్పుడు దీనిలో నేను ఉప్పు కారం అని చెప్పాను కదా, ఒకవేళ కనపడకపోతే ఉప్పు బదులు కారం, కారం బదులు ఉప్పు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా అండి. కిచెన్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఉప్పు కారం పెడితే కూడా మనకి గ్లాస్ కంటైనర్స్లో ఈజీగా కూడా కనపడుతుంది. అండ్ మనం తినే ఏ ఐటమ్ అయినా కానీ చక్కగా సేఫ్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇది దీనిలో ఉన్నటువంటి ఐటమ్. ఈ రెండు కలిపి మనకైతే కనుక ఇట్లాగా ఒక సెట్ అనమాట. అన్నీ ఇట్లా సెటిల్గా తీసుకున్నానండి. ఈ రెండు ఒకటిగా, ఇదిగో ఈ రెండు ఒకటిగా, ఇవాళ ఇలా చూస్ చేసుకున్నాను అనమాట నేను మ్యాచింగ్ లాగా. నెక్స్ట్ అండి మరొక ఐటెం కట్ చేశాను. సో ఇదేంటంటే సిరామిక్ దండి. ఇది కూడా నైస్ ప్యాకింగ్లో వచ్చింది. ప్యాకింగ్ ఎంత గట్టిగా ఉన్నాయంటేనండి, అసలు చాలా అంటే చాలా టైం తీసుకుంటున్నాయి అనమాట. అంత మేబీ వాళ్ళకి చేయడానికి కూడా అంతే టైం పట్టు ఉండొచ్చు కదా అండి. పగిలిపోకుండా మన దాకా రావాలనే వాళ్ళ జాగ్రత్త. ఇది ఓపెన్ చేస్తాను. సో కటింగ్ చేస్తున్నానండి. సో ఓపెన్ చేసినట్లయితే కనుక దీని మీద లిడ్ ఇవన్నీ కూడా నేను మీకు చూపెడతానండి. ఇది కూడా కిచెన్లో అయితే కనుక ఏదైనా పెట్టుకోవడానికే దీన్ని యాక్చువల్గా నేను పర్చేజ్ చేశాను. ఇది కూడానండి సాలిడ్ ప్యాకింగ్లో వచ్చింది. లిడ్ కూడా ఉంది దీనికి. ఇలా ఉందన్నమాట. ఇలా ఉంటుందండి. ఇది మొత్తం ఓపెన్ అయిపోతుంది ఇలాగా. వన్ టైం ఒకసారి వాష్ చేసుకుంటే ఈ టేప్ మార్క్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయండి. సో దెన్ మనమైతే హ్యాపీగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో వాష్ చేసే యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇది మనకి కంప్లీట్ పాట్ యొక్క డిజైన్ ఇలా వస్తుంది. లోపల ఇలాగా చాలా బాగా వచ్చింది డిజైన్ అనేది కూడా. వైట్ పైన బ్లూ అండ్ దీని యొక్క లిడ్ అండి ఇది. సో యాక్చువల్గా ఓపెన్ చేసి పెట్టేస్తే టైం చాలా సేవ్ అయిపోతుంది అనుకున్నాను. బట్ వీళ్ళు ఇంత కష్టపడి చేసినాక అది కూడా ప్యాకింగ్ చూస్తే మనకు ట్రస్ట్ కూడా వస్తుంది అనేసి నేను అట్టే పెట్టానండి. సిరామిక్లోనే చక్కగా ఒక జార్ లాగా. ఇది ఏమైనా కానీ ఒకవేళ మీరు ఎక్కడైనా డెకర్ పాట్ లాగా పెట్టుకోవాలనుకున్నా కానీ ఇలా పెట్టుకోవచ్చు అండి. సో ఇది కూడా బాగుంటుంది. వాటర్ లాంటివి పోసేసుకుని మనం మనీ ప్లాంట్ లాంటివి కూడా వేసుకుని కూడా కార్నర్ కూడా బేస్ చేసుకోవచ్చు. ఇట్లాంటి దానిలో కూడా మెనీ మోడల్స్ ఉన్నాయి. ఒకవేళ అలాంటివి తెప్పిమంటే కూడా తెప్పించండి. డెఫినెట్గా అయితే కనుక వీడియో ఇస్తాను, చూస్తాను నేను కూడా. అండ్ నెక్స్ట్ అండి మరొక ఐటమ్. ఇంకా దీన్ని అయితే మాత్రం ఎందుకు పర్చేస్ చేశానంటేనండి, ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. ఇది మాత్రం ప్లాస్టిక్ ఐటమే. 4 కలిపి నేను ఒక ప్యాక్ ఆర్డర్ ప్లేస్ చేశాను. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ సరే తక్కువలో వస్తుందనేసి ఒకటే దాంట్లో మనం ఇలా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే 4 పార్టియేషన్స్ లాగా అయితే కనుక దీనిలో ఇచ్చారనమాట. సో ఇది కూడా నాకు కాస్త యూజ్ఫుల్గానే అనిపించింది. సో దానికోసం అయితే మీకు ఈ ప్రోడక్ట్ కూడా షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఇక్కడ కరెక్ట్గా కూర్చోబెట్టడానికి మిడిల్లో ఒక ర్యాక్ లాంటిది ఇచ్చారండి. సో ఎగ్జాక్ట్గా మన ఈ ఐటమ్ అయితే కనుక దానిలో కూర్చోబెట్టుకుంటే మీరైతే 2 పోసుకోవచ్చు, లేదంటే కనుక మీరు 4 కూడా పోసుకోవచ్చు.
4 కలిపి ఒక ప్యాక్లో వచ్చాయండి. ఇదైతే కనుక మనకి దీని యొక్క లిడ్స్ లాంటివి ఉంటాయి. మీకు ఏ దాంట్లో కావాలనుకుంటే ఆ లిడ్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఐడియా ఉంటుందండి. మీరు ఆన్లైన్లో కూడా చాలా వరకు చూసే ఉంటారు పర్టికులర్గా ఈ ప్రోడక్ట్స్ అనేది. సో ఇలా వస్తుందన్నమాట. సో మెయిన్గా ఏంటంటేనండి, ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయని తెప్పించాను, మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవైతే మాత్రం పర్టికులర్గా ఎవరైనా ఇట్లా అంటే ఎట్లా ప్లేస్ ఆర్గనైజర్ ప్లేస్ సేవ్ పెట్టుకుని ఒకటే దాంట్లో 4 ఉండాలనుకుంటే కనుక ఈ 4 కలిపి ఉన్నాయండి ఒకటి దగ్గర. అలాగే ఒకటి కూడా అవైలబుల్గా ఉంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకటే దగ్గర ఉండాలి, పార్టీషన్స్తో ఉండాలి. పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు ఇట్లా అన్నీ ఒక దగ్గరే ఉండాలనుకున్నప్పుడు మీరు ఇలా ఒక డబ్బా తీసుకుంటే సరిపోద్ది. అన్నీ మీకైతే కనుక ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది కాబట్టి యూజ్ చేసుకోవడం. ఇంకొక ప్రోడక్ట్ చూపెడతానండి. ఈ ఐటమ్ పర్టికులర్గా నా ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ తీసి పక్కన గిరాడు కొట్టాను. నా దగ్గర ఏంటంటే ఇట్లాంటిది ఇట్లా ఉన్నది లేదండి. దీనికన్నా ఒక రవ్వ చిన్నది, ఐ థింక్ ఇక్కడ వరకు ఉంటుంది, ప్లెయిన్ అనమాట, స్టీల్దే, రెగ్యులర్గా వాడేదే. సో అయితే ఏంటంటే అది కొంచెం చిన్నగా అవుతుంది. మరి నేను ప్లాస్టిక్ నిదానంగా తీసేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ పర్టికులర్ బోర్డ్ ఆర్డర్ చేశానండి. ఇవి మాత్రం నేను చూపించడానికి ఆర్డర్ ప్లేస్ చేశాను. డెఫినెట్గా ఇవి నా కోసం అయితే కాదండి, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఇది కూడా ఓపెన్గానే చెప్తున్నాను. మరి మీరైతే మార్చారు కదా, అవన్నీ రీప్లేస్ చేసినప్పుడు మరి ప్లాస్టిక్ ఎందుకనే క్వశ్చన్ కూడా మీకు రేజ్ అవ్వచ్చు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి వాటి కోసం చూస్తుంటే రివ్యూ ఇస్తున్నాను కాబట్టి పెట్టాను అంతే. ఇది నేనైతే డెఫినెట్గా నా కోసం అయితే కాదు, నేను డెఫినెట్గా నేను రిటర్న్ చేస్తాను. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోండి. ఇదైతే నా కోసం అండి. ఇది కూడా ఎంత బాగుందంటే చక్కగా ఉంది. చాపింగ్ బోర్డు అన్నీ ఇక్కడే పెట్టేసుకుని కట్ చేసేసుకుంటూ కూడా చక్కగా మనం వాడేసుకోవచ్చు. ఇది కూడానండి మనం వాషింగ్ మిషన్లో కూడా మన డిష్ వాషర్లో కూడా వేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రఫ్ అండ్ టఫ్ యూజ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. చాపింగ్ బోర్డ్ ఐడియా ఉంటుంది. ప్రజెంట్ ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్, సాలిడ్ మెటీరియల్. కరెక్ట్గా నా కిచెన్ దగ్గర అయితే కనుక కటింగ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. నా ఓపెన్ కిచెన్ దగ్గర ఉండేటువంటి ఆ ప్లాట్ఫామ్ మీద అట్లా పెట్టేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా గ్రిప్ అనేది ఇక్కడ వస్తుందండి, చక్కగా కూర్చుంటుంది. టక్ మన అయితే కనుక కట్ చేసుకోవచ్చు. అది కొంచెం చిన్నగా అవుతుందండి, ఉంది లేదని కాదు, సరిపోవట్లేదేమో అనిపించింది. సో దానికోసం అండ్ మూవ్ అవుతుంది కూడా నాకు అది. అండ్ ఇది వేసి చూసాను ఆల్రెడీ రాగానే, భలే కరెక్ట్గా ఇట్లా అటాచ్ అయ్యిందండి దానికి కరెక్ట్గా. సో వెరీ నైస్. ఎప్పుడప్పుడు నేను యూజ్ చేస్తానా అని అయితే కనుక ఎక్సైటెడ్ ఉన్నాను ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా. అండ్ ఇంకొక ఐటమ్ చూపెడతానండి, వెరీ యూస్ఫుల్ ఐటమ్ కూడా ఇంకొకటి ఉంది. సో ఇదేంటంటేనండి, మామూలుగా మనం గిన్నెలు కడిగేటప్పుడు మనమైనా మేడైనా ఎవరైనా మనం డిఫరెంట్ పీచు లాంటి దాంతో, స్క్రబ్ దాంతో తోముకుంటూ ఉంటాం. అది అందరిళ్లలో ఉండేదేనండి. అయితే ఇవి చాలా కొత్తగా వస్తున్నాయండి. ఇవి చాలా బాగున్నాయి అనమాట. ఆల్రెడీ నా మేడ్ 2 తీసుకుని వెళ్ళిపోయింది. దీంట్లో చాలా బాగున్నాయి అక్క, నాకు చాలా నచ్చాయని చెప్పి ఫీడ్బ్యాక్ అండి. రెగ్యులర్గా తోమే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నిజంగా మంచి ఐటమే కదా. అండ్ దీన్ని చూస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉందండి, ఎక్కడ కూడా మనకి గీసుకునేలాగా ఏదీ లేదు. అండ్ డెఫినెట్గా హైలీ రికమెండెడ్ అండి. చాలా బాగా లోపల వరకు వెళ్తుంది, డీప్గా అయితే కనుక క్లీన్ చేస్తుంది. అండ్ మన చేతులు కూడా చాలా సేఫ్గా ఉంటాయి. పర్టికులర్గా మీరు అవన్నీ తీసేయండి, పాతవన్నీ. నేను చెప్తున్నాను కదా, నా బొద్దింకల జెల్ ఎంత బాగా మీకు నా ఛానల్లో హిట్టో తెలుసు, ఎంతమంది కొనుక్కున్నారో కూడా వాళ్ళందరి రివ్యూస్ కూడా నాకు తెలుసు కాబట్టి కింద కామెంట్స్లలో హ్యాపీ అవుతారండి. ట్రస్ట్ మీ. ఇవన్నీ ఒక ఎత్తు, ఇది ఒకటే ఒక ఎత్తు అంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎంత బాగా దీన్ని రికమెండ్ చేస్తున్నాను అనేసి. వెరీ సాఫ్ట్, స్కిన్ ఫ్రెండ్లీ అండ్ డెఫినెట్గా మీకు అయితే కనుక పాత్రల యొక్క మురికి కూడా పోతుందండి. రెగ్యులర్గా వాడే ఆ గ్రీన్ స్క్రబ్ బదులు ఇది పెట్టుకోండి. ఐ థింక్ ఇది 89 రూపీస్ ఆర్ 90 రూపీస్ ఆ రేంజ్లో ఉందండి. 10 ఉన్నాయి దీంట్లో మళ్ళీ. సో ఇవన్నీ కూడా అవే హైలీ రికమెండెడ్ అండి. ఈరోజు ఈ వీడియో అన్నిటికీ కూడా ఇది మాత్రం ఫుల్ హైలైట్, బెస్ట్ ప్రైస్లో అయితే కనుక వస్తుందండి. సో ఆ పరంగా చూసుకుంటే ఈచ్ వన్ ఇది కూడా 10 రూపీసే, 100 రూపీస్ కూడా కాదు, ఇంకా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్. చాలా మంచి యూస్ఫుల్ అండి ఇది అయితే కనుక. డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్కువ రేట్ కూడా కాదు కాబట్టి డెఫినెట్గా మీకు ఇది 100% యూజ్ వస్తుంది. మీరు వాడాక ఖచ్చితంగా నన్ను దాల్చుకుంటారు, 100% నో డౌట్. సో ఇవ్వండి కలెక్షన్స్. అండ్ మీకు దీంతో డౌట్ రావచ్చేమో, వెనకాల కూడా పోతుందా మనకి గిన్నెకి లేకపోతే ప్యాన్కి, అవన్నీ కూడా పోతుందండి. రివ్యూ చూసాము ఆల్రెడీ. నా మేడ్ దీనికి స్టాంప్ వేసింది, తను తీసుకెళ్ళింది. అండ్ నేను కూడా ఇక ఎప్పుడైనా తను రాకపోతే వాష్ చేసి చూస్తాను. అండ్ నేను కూడా అనుకుంటున్నా దేవుడి సామాను అవన్నీ నేను తోముకుంటాను కాబట్టి దీన్ని రీప్లేస్ చేయాలనేసి. సో ఓవరాల్గా అయితే కనుక ఇది ఒక మంచి ప్రోడక్ట్ అనే నేను తెప్పించాను. హ్యాపీగా అయితే కనుక దీని ఫీడ్బ్యాక్ ఇస్తున్నానండి. హ్యాపీగా కొనుక్కోవచ్చు మీరు. మన వీడియో ఇది, కలెక్షన్స్ ఇవి. మీకు ఓపెన్ చేసి
వీడియోస్ అన్నీ కూడా చూపించేశాను. అన్నిటి లింక్స్, నా శారీ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. ఏదైనా నచ్చింది అనుకుంటే డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి అండి. శారీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ అండి లాస్ట్ టైం వేసుకున్నప్పుడు నన్ను చాలామంది అడిగారు. యాక్చువల్గా ఇది నా వేరే శారీ మీదకి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట. ఇది ఆన్లైన్ది కాదు. ఇది మామూలుగా నేను బయట తీసుకున్నప్పుడు ఆ శారీ మీద కుట్టించుకున్నటువంటి బ్లౌజ్ అండి. ఇది మన వీడియో. మరో వీడియోలో రేపు కలుద్దాం. ఇలాంటి వీడియోలు అయితే కనుక ముందు ముందు ఇంకా చూడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా మన వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. బాయ్ బాయ్.